కాంగ్రెస్ పతనానికి స్వయం కృతాపరాధమే కారణమా? దశాబ్దాలుగా కాంగ్రెస్ను అంటిపెట్టుకొని ఉంటూ అధిష్టానానికి లాయల్గా ఉంటున్న సీనియర్లు ఎందుకు పార్టీని వీడుతున్నారు? 10 ఏళ్లలో 9 మంది మాజీ సీఎంలు పార్టీ ఎందుకు మారారు? కాంగ్రెస్లో రాజకీయ భవిష్యత్తు లేదని వాళ్ళంతా నమ్ముతున్నారా? మోడీని, బీజేపీని ఎదుర్కొనే సామర్థ్యం కాంగ్రెస్లో ఎవరికీ లేదని విశ్వసిస్తున్నారా? అసలు కాంగ్రెస్ దిగజారిపోవడానికి కారణాలు ఏంటి? వాచ్ ది స్టోరీ. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లు దేశంలో కాంగ్రెస్ పార్టీ కన్మరుగవుతుందనడానికి అనేక కారణాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. 138 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాపాల పుట్ట నేడు ఉసిళ్ల పుట్టగా పగులుతోంది. 60 ఏళ్లు దేశానికి చేసిన అన్యాయాలు ఇప్పుడు ఆ పార్టీని మింగేస్తున్నాయి. వారసత్వ రాజకీయాలను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఒక్కొక్కడిగా బయటపడుతున్నాయి. వరుసగా సీనియర్లు హస్తానికి హ్యాండ్ ఇస్తుండటంతో పార్టీ దిక్కులేనిదిగా మారుతోంది. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే సమర్థవంతమైన నేత లేకపోవడంతో ఒంటరిగా మిగులుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర సమయం నుంచి ఇప్పటి వరకు నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ తమ ఆధిపత్యాన్ని చూపిస్తూ వస్తున్నారు. పార్టీలో రెండో వ్యక్తి తెరపైకి రాకుండా చూస్తున్నారు. కాంగ్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీ, గాంధీ కుటుంబం అంటే కాంగ్రెస్ అనేంతలా జనాల్లో ముద్రపడిపోయింది. కానీ నేడు కాంగ్రెస్ మునుగుతున్న నావను తలపిస్తోంది. గతమెంతో ఘనం, వర్తమానం బాధాకరం, భవిష్యత్ శూన్యమనేలా కాంగ్రెస్ తీరు ఉంది. 40 నుండి 50 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న నేతలు కూడా ఇప్పటి పరిస్థితుల్ని జీర్ణించుకోలేక గుడ్ బై చెబుతున్నారు. దీంతో పార్టీ పునాదులు కదులుతున్నాయి. రెండు 2014 నుంచి దేశంలో కాంగ్రెస్ పతనం మొదలైంది. ఆ పార్టీలో ముందు చూపున్న నేతలు లేకపోవడంతో రోజురోజుకు బలహీనపడుతోంది. 60 ఏళ్ల పరిపాలనలో ఏనాడు ఇంత సంకట స్థితిని కాంగ్రెస్ ఎదుర్కోలేదు. కానీ దశాబ్ద కాలంగా మాత్రం అడుగు తీసి అడుగు వేయడానికే కాంగ్రెస్ ఆపసోపాలు పడుతోంది. ముఖ్యంగా 10 ఏళ్లుగా బీజేపీ దూకుడు కాంగ్రెస్ తట్టుకోలేకపోతుంది. ఎంతసేపు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను ప్రసన్నం చేసుకోవడమే తప్ప పార్టీ కోసం పనిచేయడం నేతలు మర్చిపోయారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బగా మారుతోంది. జాతీయ కాంగ్రెస్ కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల వరకు కొంతమంది నేతల ఏకపక్ష నిర్ణయాలు కూడా అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. కాంగ్రెస్ ఓ మహాసముద్రమని ఆ పార్టీలో నేతలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ మహాసముద్రం నుంచి నేతలు వరుసబెట్టి ఒడ్డుకు కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఇతర ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారు. ఒకప్పుడు గాంధీ ఫ్యామిలీ పార్టీని పట్టించుకోకపోయినా చాలా మంది సీనియర్ నేతలు ముందుండి నడిచారు. కానీ నేడు ఆ సీనియర్లే కాడి వదిలేస్తున్నారు. తీరం లేని భారాన్ని మోయలేమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం వైఖరి నచ్చక 2014 నుంచి చాలా మంది సీనియర్లు రామ్ చెప్పారు. ముఖ్యంగా గ్రూప్ 23 పేరుతో మోస్ట్ సీనియర్ నేతలు అధిష్టానం నిర్ణయాలను తప్పుబట్టారు. అవగాహన లేని రాహుల్ గాంధీ చేతిలో పార్టీ పెడితే తీవ్ర ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరించారు. దీంతో వారిపై కూడా కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. దీంతో పార్టీ తీరును వ్యతిరేకిస్తూ గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ వంటి కీలక నేతలు తప్పుకున్నారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి నేతలు శాకిస్తున్నారు. ఈసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. దీంతో నిరాసక్తతో నేతలు జంప్ అవుతున్నారు. ముఖ్యంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వ్యవహరించిన తీరుపై నేతలు గుర్రుగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకోలేదని, అందుకే ఓడిపోయిందని నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయాల్లో గౌరవం, ఆత్మాభిమానం, అవమానమనే 3 అంశాలు కీలకంగా పనిచేస్తుంటాయి. ఈ మూడింటిలో ఏది దెబ్బతిన్నా నేతలు తమ దారి చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కమల్నాథ్ కూడా అదే దారిలో ఉన్నారనే చర్చ కూడా సాగుతోంది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఓటమిని సాకుగా చూపి సమాచారం ఇవ్వకుండానే పీసీసీ పదవి నుంచి తొలగించడంపై కమల్నాథ్ ఆగ్రహంగా ఉన్నారు. 50 ఏళ్లుగా పార్టీని నమ్ముకుంటే ఇలాంటి అవమానం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన వెంట కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ ఈ విషయంపై కమల్నాథ్ దాగుడుమూతలు ఆడుతున్నారు. ఓవైపు లీకులు ఇస్తూనే మరోవైపు తాను వెళ్లడం లేదంటూ చెప్పుకుంటున్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నానంటూనే తన ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తున్నారు. గత కొన్ని రోజులుగా కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. సోషల్ మీడియాలో తన బయో నుండి కాంగ్రెస్ ను తొలగించారు.
ఇప్పుడు అందులో పార్లమెంటు సభ్యుడు చింద్వారా ఎంపీగా మాత్రమే ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. నాందేడ్ రీజియన్లో అశోక్ చవాన్ కు చాలా పట్టుంది. ముందుగా ఎన్సీపీని నిర్వీర్యం చేసిన బీజేపీ ఇప్పుడు అశోక్ను కూడా లాగేయడంతో ఆ ప్రాంతం పూర్తిగా బీజేపీ అండర్లోకి వచ్చింది. ఇటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనువడు విభాకర్ శాస్త్రి కూడా పార్టీకి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మిలింద్ దేవ్రా కూడా పార్టీ మారారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ సీట్ల పంపకాలపై ఉన్న అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసి షిండే శివసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ముఖ్యంగా మాజీ సీఎంలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ జాబితాలో అశోక్ చవాన్ తో పాటు పంజాబ్ లో అమరీందర్ సింగ్, జమ్మూ కాశ్మీర్ లో గులాం నబీ ఆజాద్, ఉత్తరాఖండ్ లో విజయ్ బహ్గునా, ఛత్తీస్గఢ్ లో అజిత్ జోగి, కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ, మహారాష్ట్రలో నారాయణ్ రాణే, ఒడిశాలో గిరిధర్ గమాంగ్ పార్టీకి రామ్ చెప్పారు. ఇంకా పార్టీని వీడిన వారిలో పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జక్కర్, జ్యోతిరాదిత్య సింధియా, సుస్మితా దేవ్, ఆర్పీఎన్ సింగ్, అశ్విని కుమార్, హార్దిక్ పటేల్, పొన్నాల లక్ష్మయ్య వంటి కీలక నేతలు ఉన్నారు. మరోవైపు రామమందిర ప్రారంభోత్సవం కూడా కాంగ్రెస్ ను పుట్టిముంచింది. రామాలయ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలనే నిర్ణయం కాంగ్రెస్ ను పాతాళానికి దిగజార్చింది. ఈ నిర్ణయాన్ని చాలా మంది నేతలు వ్యతిరేకించారు. ప్రారంభోత్సవానికి వెళ్తే పార్టీకి మైలేజ్ వస్తుందని సూచించారు. కానీ అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది అసంతృప్తికి గురయ్యారు. ఇటు మిత్రపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తూతూ మంత్రపు చర్యలను కూడా చాలా మంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల కోసం బీజేపీ స్పీడ్గా వెళ్తుంటే కాంగ్రెస్ చర్యలు మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయి. మిత్రపక్షాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా తీసుకోవడం కూడా పార్టీ కుదేలవ్వడానికి మరో కారణంగా నిలుస్తోంది. ఇప్పటికే పంజాబ్, బీహార్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సోలో పోటీకి దిగుతున్నట్లు ప్రకటించాయి. ఈ పరిణామాలు చూస్తుంటే ఎన్నికలు అయ్యేనాటికి దేశంలో కాంగ్రెస్ సింగిల్ పార్టీగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారం కాదు కదా, సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయని జోస్యం చెబుతున్నారు. మోడీ వేవ్ బీజేపీ మానియాను తట్టుకొని నిలబడే నేత కోసం ప్రయత్నించాలని సూచిస్తున్నారు. అయితే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ఓ లీడర్గా తయారు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ అవి బెడిసి కొడుతున్నాయి. దీంతో మరో దారి లేక పార్టీ కూడా నష్ట నివారణ చర్యను వేగంగా చేపట్టలేకపోతోంది. కాంగ్రెస్ ఇదే ఒరవడి కొనసాగితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు మరింత గడ్డుకాలం తప్పదంటూ పొలిటికల్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు.